సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు గేమింగ్. ఈరోజు మనం ఆడబోయే గేమ్ మైన్క్రాఫ్ట్. ఏం పెడదాం పేరు? సిద్ధు వరల్డ్ మేడం. ఓకే, క్రియేట్ అనుకున్నా గాయస్. మన ఛానల్ 3, 2, ఇంకేమన్నా చూస్తున్నాం. వేస్తున్నాం మళ్ళీ. క్రియేట్ 3, 2, 1 గో. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఫైనల్లీ ఎప్పుడైనా దుమ్ము వెళ్ళిపోద్దాం. నాకు మొత్తం తెలియదు గాయస్, మైన్క్రాఫ్ట్ గురించి ఏదో కొంచెం తెలుసు. నాకు ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే మీరు కామెంట్ బాక్స్లో రాయండి. అదే గివ్ రిప్లై ఆఫ్ దట్. ఎస్, కమ్ ఆన్, వెయిటింగ్. ఇదేం చేసి ఇంకా వస్తలేదు. ఇంకెంతసేపు పడుతుంది? బట్టలు టైం పెట్టేటట్టుంది. డిమాండ్ ఇక్కడ స్పాన్ ఏం వేసి మనం వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ మైన్క్రాఫ్ట్. గాయస్ చూసారా, అక్కడనే ఒక విలేజ్ ఉంది గాయస్, పక్కనే. ఈజీ గాయస్, ఈజీ ప్లే. ఇంకేముంది, ఈజీ. బెడ్ కోసం ఎత్తుకని అవసరం లేదు, స్టిక్స్ కొట్టిన అవసరం లేదు. ఈజీ, పక్కనే విలేజ్ దొరికేసింది. ఇంకా లూట్ చేసేద్దాం. దుమ్మకు. అరే డ్యామేజ్ ఉంది. డిస్టర్బ్ చేయకు గైస్. మనం ఏదంటారు లాడర్స్, టార్చర్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ గైస్. ఇదేంది, రెసిపీస్ ఉన్నట్టున్నాయి గైస్. ఏదో బ్లాక్ స్మిత్ బేస్ అంటే ఉంటాయంట కదా గైస్. దాంట్లో మంచిగా లూట్ దొరుకుతుంది, ఈజీగా లూట్ చేసుకోవచ్చు గాయస్. చూసారా ఇప్పుడు నాకేం దొరికిందో? బెడ్. ఈజీ ప్లే గాయస్, ఈజీ ప్లే. అరే నాకు ఫ్లాట్ రేసెట్ నాకు వస్తలేదు గైస్. ఏమైనా కాటాడడం రావట్లేదు గైస్, ఏం చేయమంటారు? లడ్డు గైస్, లడ్డు. అరే షట్ మ్యాన్, అయ్యో చీకటి ఉంది. మళ్ళీ మాప్ స్పాన్ అవుతాడు చీకటి ఉంటే. ఒక మంచి పని చేస్తే ఇంకో మంచి వద్దంటారు, అది ఇదేనమ్మా. గాయస్ గాయస్ గాయస్, చూసారా ఇప్పుడు ఏం పడుతుంది అన్నంలో? స్కెలిటన్ గైస్, ఫస్ట్ మాబ్. ఏదో అయ్యమ్మని ఒడియమ్మ పడవా. ఈడేండి గైస్, ఇంత దారుణంగా ఓడుతున్నాడు. మనం వద్దు, ఆగండి గైస్. అరే ఎక్కాలనుకున్నప్పుడేమో వద్దనుకున్నప్పుడేమో ఎక్కుతున్నాయి. బ్లాక్ స్మిత్ బేస్ ఏది?
ఆడ కూడా ఒక విలేజర్ ఉన్నాడు గైస్. బట్ హౌ ఇట్ జస్ట్ హ్యాపెన్. ఇంతేనా విలేజ్? ఇంకా ఉంటుంది గాయస్. మరి చిన్నగా ఉన్నట్టుంది విలేజ్. స్టంజీ పీపుల్. గైస్ మన ఫస్ట్ చెస్ట్ వావ్ గైస్, లెదర్ బూట్స్ వేసుకుందాం గైస్. ఆగండి. స్టీవ్ ప్రొటెక్షన్ కొంచెం వస్తుంది. ఫ్యూచర్లో మనం చేసుకున్నాం గైస్. ఇప్పుడు ఇది తినాల్సి వస్తుంది గైస్. గైస్ నా హెల్త్ తక్కువ జల్దీ ఏదో ఒకటి తినాలి అంటే తెలిసిందిగా. సారీ మీ అమ్మని చంపేసా. అలా చూడకు నన్ను. చావు నువ్వు సావు మరి. నో ఫియర్స్. గైస్ జస్ట్ మిస్ తప్పించేసుకున్నాడు పోరోడు. నువ్వు తప్పించుకోలేవు. ఏం బాబు డైలాగ్ వేద్దాం అనుకున్నావా? అమరుణ్ణి రా నేను రాడా అమరుణ్ణి. రే నిన్ను చంపండి వదలని భైరవా. ఎంతుంది హెల్త్? దీని అమ్మాయి మాత్రం తినేది. ఇది మాత్రం చావా అంటుంది. గాయస్ ఈ స్టోరీ అంతా మనకెందుకు కానీ ఫస్ట్ మనం వుడెన్ టూల్స్ తీసుకున్నాం. పోనీలే విలేజ్. సారీ మీకు ఇక్కడ ఓపెన్ అవుద్దంటే నేను ఓపెన్ చేసేటోనే కాదు. మళ్ళీ విలేజర్స్ అందరూ జాంబిఫైడ్ అవుతారు గైస్. అవసరమా మనకి ఎక్కడ లేని తలకానొప్పి? మళ్ళీ వీళ్ళని క్యూర్ చేయాలంటే పెద్ద పెంటే. హెల్త్ ఉన్నదే కొంచెం, మళ్ళీ దాన్ని కూడా ఏం చేయాలంటే బ్లాక్ స్మిత్ తేడు గైస్, ఇంకా దొరకట్లేడు. గాయస్ ఇక్కడ బ్లాక్ స్మిత్ ఎక్కడ? దట్ మీన్స్ ఈ విలేజ్లో బ్లాక్ స్మిత్ ఇల్లు ఉంది గాయస్. నా పంటలో మొలకలు వచ్చాయి. ఏడే బ్లాక్ స్మిత్ ఇల్లు? కొంట మీదనా గుట్ట మీదనా? ఏడా గాయస్ ఈ నెలలో దొరికేలో శనికాలం వచ్చేటట్టు. ఎస్ గాయస్ మన ముందు ఇప్పుడు బ్లాక్ స్మిత్ ఇల్లే ఉంది. Come on, let's do this. Yeah, hoping to be nice. సెకండ్ చెస్ట్ ఓపెనింగ్ ఆర్మర్ దొరికింది. దీంట్లో ఏం దొరుకుద్దు. గాయ్స్ చూసారా అసలు ఇప్పుడు మీరు ఏమైందో? ఐరన్ బూట్స్, లెగిన్స్, ఫుడ్ వచ్చింది గాయ్స్. Yes guys, let's do this. ఇంకా ఇదెందుకు guys? అరే పాపం ఫీల్ అవుతున్నాడు guys. ఇంకా చూద్దాం. కొంచెం తక్కువ పెట్టుకున్నా అంతే కొంచెం కోసం. దొరికిందే దండుగా. దీన్ని ఫర్నెస్ అంటారంట గైస్. లావా ద డేంజరస్. దీంట్లో పడ్డాము కాళ్ళం చావడం అదే తక్కువ. దీంట్లో ఎంత బ్యూటిఫుల్ నేచర్ గైస్.
ఎంజాయ్. జింబో కుటుంబో. అరే మనం ఫస్ట్ ఆర్మర్ చేసుకోవాలి. ఇదంతా ఎప్పుడు ఆలోచించాలి. జల్దీ లూట్ తీసుకుని ఇప్పుడు దుంపితే చేస్తాం. అయ్యో ఇలాంటి టెక్నిక్ ఎవడ్రా నువ్వు? సూసైడ్ అటెంప్ట్ చేద్దాం నేను తింటే నాతో వస్తున్నావు. yes guys, మన ఫస్ట్ క్లచ్ సక్సెస్ఫుల్లీ అయింది గాయస్. నా పంటలో మొలకలు వచ్చాయి. కానీ ఇప్పుడు నేను ఉరకపోతే వాళ్ళు నాకు మొలకలు వస్తారు గాయస్. ఈ బెడ్ కంటే ఈ బెడ్ ఇంకా బాగుంది కదా గైస్. ఎల్లో. సరే ఫస్ట్ బెడ్ వైట్ కలర్ అనుకో, సెకండ్ బెడ్ ఎల్లో. ఇప్పటి నుంచి ఎల్లో క్యారీ చేద్దాం, వైట్ వేసుకుందాం. రెండు పట్టుకోదామని ఉంది కానీ మళ్ళీ స్పేస్ తక్కువ వద్దని. రాలే అరే ఇదేం చేసిన ప్లే చేయడం. అరే తమ్ముడు నీ బెడ్ తీసుకున్నారా? నా బెడ్ ఇచ్చిన విఐపి బెడ్ ఏం ఫీల్ ఒకసారి నాదే బాగుంటుంది. ఎంజాయ్ గాయస్. నాకు ఎందుకో షాపింగ్ ఏవద్దు. ట్రీస్ కట్ చేసుకోవాలి, వుడ్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ పిల్ల తప్పించేసుకుంది గాయస్. ఆ పిల్ల పిగ్ గాయస్. న్యూ అప్డేట్ మైన్క్రాఫ్ట్. వీటిని మనం ఫర్నెస్లో కూడా వేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ షాపింగ్. ఒక స్టాక్ వేసుకుందాం. స్టాక్ అంటే ఏంటంటే 64 అయితే దానికి మించి మనం ఒక్క బ్లాక్లో ఏది ఎక్కువ పెట్టలేము. మైన్క్రాఫ్ట్ రూల్ గాయస్. ఏం చేయమంటారు? ఇన్ఫినిటీ అమౌంట్ ఆఫ్ స్ట్రెంత్ పెట్టామంటే బాగుండు. ఇదేమి వేసిన కార్డ్ అనుకొస్తలే. రాయా అరే చాపవే దేవుడా. పెట్టేదా నడితే గ్యాస్ అమ్మాయి ఓడి అమ్మ గొడవ. కట్టెలు కొట్టి విలేజ్లో అమ్ముకున్నామా గైస్? అంబానీ అన్న అయిపోతాం. ఏమంటారు చెప్పండి? అరే ఆ రోడ్ బ్లాక్స్లో ఇంతే ఇలా ఇంతేనా గాయస్? మనకి తిప్పలు తగ్గేటట్టు లేవు గాయస్. ఎక్కడో ఒక చోట ఎప్పుడు ఏదో ఒక సమస్య రాకపోతే ఉండదు అనుకుంటా. నా శాంతి. ఇవి ఫర్నెస్లో వేసుకోవడానికి ఇంకొస్తాయి కదా అప్పుడప్పుడు కోళ్ళు దొరకకపోతే. ఈజీ వే. మైన్క్రాఫ్ట్ అప్డేటర్స్ హ్యాట్స్ ఆఫ్ యూ గైస్. ఇలాంటి మంచి గైస్ నాకు మరీ అంత తెలియదు కానీ ఏదో రీసెర్చ్ చేసిన కొంచెం మైన్క్రాఫ్ట్ గురించి. మైన్క్రాఫ్ట్ అంటే ఏంటి, డబ్బాలు ఉంటుంది. ఫస్ట్ అనిపించినప్పుడు ఏదో సోది గేమ్ అనుకున్నా. కానీ రియల్ లైఫ్లో కూడా అది మనకి కొన్ని ఫిజిక్స్ నేర్పించు. ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ కాదనుకోండి. ఇప్పుడు ఇంకా ఏంటి, ఈ స్టాక్ అయ్యేలోపు టైం పెట్టేటట్టుంది. వాళ్ళకు మనం టూల్స్ చేసుకున్నాం కదా కాదండి. ఒక 30 అట్లా పట్టుకొని టూల్స్ చేసుకున్నాం. టూల్స్ తర్వాత ఇంకేదన్నా ఆలోచించాలి. ఫస్ట్ డే అయిపోయింది మన మైన్క్రాఫ్ట్లో. అప్పుడే
ఈడేందో మస్తు జల్దీ అయిపోతుండే. మన రియల్ లైఫ్లో కూడా అదేంది ప్లేయింగ్ పీరియడ్ లేదంటే మ్యాథ్స్ పీరియడ్ ఉన్నప్పుడు ప్లేయింగ్ పీరియడ్ అప్పుడేమో 2 నిమిషాలు అయిపోతుంది గైస్ టైం. అయ్యా గైస్, స్టీవ్ వాజ్ ప్లేయింగ్ బై క్రీపర్. షట్ గాయస్, మన ఫస్ట్ డెత్ గాయస్. అసలు నేను చూసుకోలే గాయస్, అది సడన్గా వచ్చి వెళ్ళింది. రీస్పాన్ జల్దీ. ఏడా షట్, ఇంత దూరమా? మళ్ళీ జల్దీ వెళ్ళకపోతే మన వస్తువులు డీస్పాన్ అవుతాయంట విన్నాను. ఏమవుద్దేమో. ముందే చాలాసేపు కష్టపడ్డాము. అరే రే వద్దురా, డ్యామేజ్ అవ్వండి గాయస్. చిన్న మేకప్ పిల్ల అను ఏం అమ్మో, నేను వచ్చిన దాని గురించి మర్చిపోయి సోలంతా వాడుతున్నాను నేను. ఐటమ్స్ ముందు చాలా కష్టపడ్డా. ఈయనేనా గైస్? ఈడ కాదనుకుంటా గైస్. బ్లాక్ స్మిత్ వెనకాల నుంచి పోయాను కదా. ఏంది గైస్, చిరాకులు వస్తుంది. అది దొంగ క్రీపర్. హింట్ అన్న ఇయ్యలే వస్తున్నాను. చీటర్ కటిఫ్, మీ దోస్త్ కటిఫ్. నాతో మాట్లాడకు. నేను నా టూల్స్ అన్నీ చేసుకుంటా అప్పుడు వస్తా. గైస్ ఇగో ఈయనే ఇటు సైడే పోయినాం కదా, నాకు తెలిసి ఇటే పోయినట్టున్నాం. చూస్తుంటే అలానే కొడుతుంది. ఎస్ గైస్, ఎస్ ఈయన దొంగ క్రీపర్ది. 2 నిమిషాలు వచ్చి మొత్తం ఆగముట్టించింది. సగం టూల్స్ ఐటమ్స్ అన్ని పోయాయి గాయస్. అంత కష్టపడిందంతా పోయా. ఫస్ట్ సెట్ చేసుకున్నాం కదా బూట్స్. ఇదేంటి ప్లాన్స్ చేసుకున్నాము. దాని తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ వేద్దాం. ఇదే క్రాఫ్టింగ్ టేబుల్ రెసిపీ గాయస్. పరుగులు తీవిక్రమా ఈ అడవిలో ఉంటే ప్రమాదాలతో సూటి అనుకుంటారు గాయస్. మనం ఈయనే ఒక మంచి లొకేషన్ చూసుకున్నాం, మంచిగా బేస్ కట్టుకున్నామా గైస్? ఏమంటారు అయిపోయింది? మీరు కామెంట్ చేయండి గాయస్. దీంట్లో పెట్స్ కూడా చేసుకోవచ్చు అంట, విన్నాను. నిజమో కాదు జస్ట్ కామెంట్ చేసి చెప్పండి. నేను ఏదో డాన్ ఇక్కడ అనుకున్నాను. నాతో పెట్టుకుంటే లోకాలు లేచిపోవాలి, చూసుకోవాలి. స్వాడ ఇదే గ్యాస్, ఈడ పెట్టుకుందాం. ఇది ఈడ. అరే గ్యాస్, దీని గురించి మర్చిపోయాను. టెంపరీ బ్లాక్స్ అంతే దీనికి మించి కూడా మనం ఏం చేసుకోలేము అనుకుంటే కూడా. ఇంకేం చేద్దాం? అరే యాక్స్ ఇప్పుడు నేను తీయాలంటే యాక్స్ రాదు. మొదటి వేటు ఐరన్ గులం హెల్ప్ ఏడున్నారు? మీరు చూడండి గాయస్, మనమేమో దీర్ణ పరిస్థితిలో ఉంటే
కాపర్ ఆర్మర్ వేసుకుని కొడదామని వచ్చింది గాయస్. ఇలాంటి వాళ్ళని ఎలా కొట్టాలంటే ఎలా కుట్టినా సరిపోదు గాయస్ వాళ్ళకి. గాయస్ ద రేర్ ఆఫ్ ఆల్ టైమ్స్ చూసారా గాయస్? ఇప్పుడు నేను జాంబీని చూసి ఏమంటలేను గాయస్, దాని మీద బేబీ ఎక్కి కూర్చుంది గాయస్. ఫ్రెండ్లీ అయ్యే. ఓ షిట్, సారీ మ్యాన్, ఐఎమ్ రియల్లీ సారీ టు యువర్. గాయస్ ఏ యానిమల్ అంటే యానిమల్ మీద ఎక్కుతున్నాయి గాయస్ ఇవి. అలా ఎక్కుతాయా? నాకు తెలియదు గాయస్ ఇదంతా. కానీ గాయస్ నా వరల్డ్ అన్న గ్లిచ్డ్ వరల్డా? ఏదేదో అవుతుంది కదా. ఇందాక ఒక టార్చ్ తీసుకున్నామే. గాయస్ స్టార్ ఇదేంది గాయస్? చీకటి అవుతుంది గాయస్, పడుకుందాం. ఇంకా బెడ్ దొరికింది గాయస్ అక్కడ మనకి. మర్చిపోయా. సెకండ్ డే గాయస్, 2 days అయిపోయింది గాయస్ అప్పుడే. ఏమో ఫస్ట్ ఎపిసోడ్ కదా గాయస్. ఈ మెటీరియల్స్ కలెక్ట్ చేయడం ఇవే ఉంటాయి. ఫస్ట్ కోల్ గాయస్, ఫస్ట్ రా మెటీరియల్ మనకు దొరికిందంటే ఇదే. అంటే రా కాదు, నాకు ఐరన్ కూడా దొరికింది అనుకోండి. కానీ అది ఆరుపం టార్చ్ ఈయన ఉండి నేను గాయస్ ఉత్తి పుణ్యాలలో మార్చుకుంటాను. ఆగండి గాయస్, ఇందాక మేక చేసింది మనం కూడా చేద్దాం. అరే గాయస్ నాకు రావట్లేదు గాయస్. వచ్చేసింది గాయస్, నాకు ఎట్లా చేయాలో గాయస్. ఏ ఫస్ట్ క్లిక్ సెకండ్ క్లచ్ అయింది బై మిస్టేక్లో. ఎలా ఉన్నా నాకు మాప్ గ్రైండింగ్ డైమండ్ అవన్నీ చేసుకోవాలి. నా ఐరన్ కదా ఇప్పుడు దొరికింది, మనం ఐరన్ ఆర్మర్ చేసుకోవాలనుకుంటా. ఏం చేయాలో అర్థం కావట్లేదు గాయస్. నెక్స్ట్ స్టోన్ ఏజ్ అని వచ్చిందా మనకు అసలు? గాయస్ ఇందాక నుంచి మనం గాయస్ కాపర్ ఐటమ్స్ వేసుకున్నాం గాయస్. మనం కూడా అందులో కాపర్ వేసుకుని పోదాం. అబ్బో నన్ను తినే ఉంది కాపర్. గ్రేట్ రా బుజ్జి. స్టోన్ ఏజ్ ఇప్పుడు వచ్చింది, ఇందాక నుంచి రాకుండా తొక్కల స్టోన్ ఏజ్. అరే నేను మన మేకప్ కదా అన్నీ కాబట్టేసి మనకి ఫుడ్ కావాలి. వేలు కూడా అవసరం పడుద్ది. ఈ ఇల్లు ఇందాక చూసాం, ఇది కూడా చూసాం గాయస్. హార్స్ గాయస్, రైడ్. saddle. ఇదేంది గ్యాస్ వచ్చేటట్టు కనబడతలేదు.
కాపర్ గోలమ్స్. వావ్, ట్రై చేయాలి guys. ఏంటి నుంచి బెడ్ తీసుకుని, కానీ ఇప్పుడు ఎల్లో బెడ్ బ్రాండెడ్ అయిపోయినాం మనం. ఇప్పుడు ఎలా స్టీవ్ హిట్ ద గ్రౌండ్ టు హార్డ్ గాయస్, ఇది ఇల్లు గాయస్, జస్ట్ 2 blocks జంప్ హౌ టు హార్డ్ హౌ గాయస్. ఈ గేమ్ ఓకే చీటింగ్ చేస్తుంది గాయస్ నాతోనే. ఇలా అయితే నాకు ఆడబోదే చీటింగ్ చేసేటోళ్ళతో. వీడియో ఆల్రెడీ లెంతీ అయినట్టుంది కదా గైస్. ఇప్పుడు ఏడ చచ్చామో ఆ సామాన్లు మనకు ఎట్లా దొరకాలో, ఎప్పటికీ దొరకక ఏంటి సంథింగ్. విలేజర్, నువ్వేమన్నా నా సామాన్లు ముట్టావా? కోసి నరుకుతా. నా దగ్గరకు వచ్చావో నా సామాన్ల జోలికి. ముందే చాలా కష్టపడ్డా వీటి కోసం. 2 సార్లు మర్డర్ అటెంప్ట్ ఇచ్చేసా. జాంబీస్కి దడదడ నాతో పెట్టుకోవాలంటే గైస్. రోజు గైస్ మీకు కావాలా చెప్పండి, ఇచ్చేస్తా. ఆగండి గైస్, ఇదేంటి ఇది సాల్వ్ చేసుకుంటా. ఇది ఎందుకు గైస్ మనకి రాటన్ ఫిష్? ఇది ఈడ పెట్టుకున్నాం. నా యాక్స్ అమ్మా, ఇదెలా మర్చిపోయా. ఏం చేద్దాం నాకు అర్థం కావట్లేదు. మైనింగ్ చేద్దామా? ఫస్ట్ ఫుడ్, చుట్టుపక్కల హోల్స్లలోకి వెళ్ళి హార్మర్ తీసుకోవడం. ఆవు వద్దు గైస్, మళ్ళీ ఎక్కడ లేదు దూల పని. ఇవాళ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ. విలేజర్ బిర్యానీ వద్దు, మళ్ళీ ఫీల్ అవుతుంది. మీ డాడీ ఉన్నాడు, కొడుకుని సక్రమంలో పెట్టుకోండి. ఇలా బయట తిరుగుతున్నాడు చూడండి. వుల్ఫ్ గాయ్స్, ఫస్ట్ పెట్టి గాయ్స్ ఇప్పటిదాకా చూసి నేను కవర్ చేస్తా. ఏడికి పోవద్దు, నువ్వు నాకు కావాలి. ఆ కొత్త పెట్టు. అరే కుక్క ఆగు. కొడుతుంది గాయస్, నన్ను కొడుతుంది గాయస్, అది కొడుతుంది గాయస్. సారీ, కొడుతుంది గాయస్. నన్ను ఇంత పోయినా కొడుతుంది గాయస్. నన్ను ఫీడ్, అరే మర్చిపోయా, ఫీడ్. అయ్యో గాయస్, దానికి నేను ఇంకా కోపం చూపిస్తున్నా గాయస్. గాయస్ నా అయిపోయినట్టే. సారీ, అయ్యో నేను ఇలా చెయ్యొద్దు అనుకున్నా. అరే షట్, స్కెలిటన్స్ వేసేద్దాం అనుకోయిపోయి. ఫస్ట్ వుల్ఫ్ పెట్ చేసుకుందాం అనుకున్నా గైస్, మిస్టేక్లో హిట్ చేసిన అంతే. వాంటెడ్లు కాదు
రెస్ట్ ఇన్ పీస్ గాయ్స్ టు మై వుల్ఫ్. రెస్ట్ ఇన్ పీస్. చూడండి గైస్, నేను అలాంటి వుల్ఫ్నే పట్టుకొని వస్తాయి ఒకరోజు. అరే ఏందిరా బాలరాజు, ఒకటి ఇప్పుడు ఏడు నుంచి ఎక్కాలి నేను? ఏదో ఒకటి గైస్ మనకి. గైస్ ఆల్రెడీ వీడియో లెంత్ అయినట్టుంది. ఏదైనా చేసేసిపోయాం. ఒక చీకటి చోట చూసా, అమ్మలో కూడా చీకటి అవుతుంది. సరే అది వద్దండి, ఏదైతే ఏదో ఒకటి చూసుకున్నాం. ఈ విలేజ్లో అసలు ఐరన్ కులం స్పాన్ అవుతారులేరు గైస్. అబ్జర్వ్ చేశాను 2 to 3 times. 2 nights అయ్యాయి ఇంకా విలేజ్ గోళం స్పాన్ అవ్వలేదు. అవును మర్చిపోయాగా, ఏబుల్స్ తీసుకున్నాం అనుకున్నాం. యాక్స్తో పడుకున్నాం. ఇంకా విత్తనాలు ఎక్కువ వస్తాయి. ఫుడ్కి కొరవే లేదు ఇంకా మనకి. అమరుని రాని అమరుని అమరును. ఏ పంది పిల్ల నీకోసం అందరూ గాయ్స్ ఆఖరికి చచ్చింది అసలు. అప్పుడు ఎంతో రక్షణ చేసి ఒక్కసారి ఒక్కటే ఒక హిట్ ఇస్తా అంటే రాలేదు. ఇల్లేమన్నమాట. ఏది గైస్ ఈ మేక? ఓరి మేక పిల్ల అంటే మేక పిల్ల. గైస్ నైట్ అవుతుంది గైస్. ఒక్క మేక పాలి చూతా బూస్ట్ వేస్తా. అరే ఇది ఆవు కాదు. సాడల్ తెచ్చుకోవాలి గైస్. తెచ్చుకున్నాం. ఏదో ఒక రోజు చేస్తాగా. తెచ్చుకున్నాం. నో ఫియర్. రే ఇది నా బెడ్. నేను ముందే చెప్తున్నా, నువ్వు వచ్చి పండుకున్నావు ఎట్లా పెడతావు చూడు. నన్ను నా బెడ్ నేను అనుకుంటా. గుడ్ బాయ్. 3 days గైస్ మనం. 3 days. ఈ విలేజ్లో చాలా త్వరగా అవుతుంది అసలు. ఎందుకేమో విలేజ్ అంటున్నా, ఈ వరల్డ్లో మొత్తం డబ్బా కానీ దీని పేరు మైన్క్రాఫ్ట్. ఎవరు క్రియేట్ చేసిలో కానీ జీనియస్. ఈ క్రీపర్ మీద పగ తీర్చుకోవాలి గైస్ మనం ఫస్ట్. మళ్ళీ చచ్చిపోతే గైస్ మనం అది చూడడం మర్చిపోయాం. నా ఫర్నెస్ అయింది కదా అప్పుడు. నేను అన్నా ఆ లీవ్స్ కలెక్ట్ చేసుకుంటే ఫర్నెస్లో పెట్టచ్చు కోల్ లేనప్పుడు. అంటే ఇప్పుడు మనకి కోల్ ఉంది, బట్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ కోల్ దొరకదు కదా గైస్. వస్తే 3, 2, 1 గో. ఎస్ గైస్ ఫ్యూల్ పనిచేస్తుంది గైస్. ఇప్పుడు దీన్ని ఎందుకు హీట్ చేస్తున్నా తెలుసా గైస్? మనం పచ్చి మీట్ని తింటే ఎలా ఉంటుంది అలా కాకుండా కుక్ చేసుకుని తింటే ఇంకా హెల్త్ రీజనరేట్ ఫాస్ట్. మాడిపోతుంది రాడతి ఇది మాడిపోవద్దు మన ఫుడ్. ఆలోపు మనం ఇంకా పుష్ప సాంగ్ చేసుకోవాలా గాయస్? తప్పించుకోలేదే పుష్ప హ్యాడ్కి గాయస్. ఆఖరికి చికెన్ గాయస్. కోయి ఇంకా కోయి ఇద్దరు చూసుకుంటున్నారేంటి? చూసుకుంటున్నారు. మమ్మీకి చెప్పాలా? కొట్టి
కొట్టానంటేనా బాల్ అట్టే అవుద్ది సైడ్. ఏమో నా ఫర్నేసేది దొరికింది. ఇది కూడా క్రాఫ్ట్ అవుద్ది కదా, చీజ్ మెల్ట్ అవుద్ది. అవును, అప్పుడు దాన్ని మనం ఆర్మర్స్ కింద యూజ్ చేసుకోగలచ్చు. అవునవునవును యా. ఇంత మాత్రం మర్చిపోతే ఎలా? మనం ఆగండి పట్టుకుని వద్దాం. ఎంత కోయ్ కోయ్ చికెన్ చికెన్ జాకీ స్పీడ్. మనకు కూడా స్పీడ్ అంతా లైక్స్ వస్తే బాగుంది. సబ్స్క్రైబర్స్ గాయస్ మనకు కావాల్సిన ఏంటి ఉన్నాయి. ఫెదర్ పట్టుకోవాలి, కొట్టాలి. ఎందుకంటే మళ్ళీ యాక్స్ పట్టుకుని కొడితే మీ అందరికీ తెలిసింది మొత్తం శాండిల్ ఎక్కుని వస్తుంది. ఏంటంటే పని చేయమంటే కొండంత పని చేసుకొని వస్తుంది. అట్లాంటి కూడా యాక్స్. ఇంకా స్క్వాడ్ గురించి మాట్లాడిన అవసరం లేదు. కలెక్ట్ ఫ్యూల్లో బాగానే పనిచేస్తున్నాయి కదా. గ్రేట్ మైండ్. మన స్టేకున్న స్ట్రెంత్ ఎంత తెలుసా మీకు? అసలు గుద్దుకుంటే చెట్లని రాళ్ళని ఏదైనా రొగొట్టేస్తాడు. కావాలంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రూవ్ చేస్తా. ఇప్పుడు ముందే వీడియో లెంతీ అయింది. ఇంకా చాలా తీయండి గైస్. ఏరి ఆకులు కనబడతలేవు. ఇంకా ఆకులు కనబడకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు మైన్క్రాఫ్ట్ అప్డేటర్. అంత కష్టపడి ప్లే చేస్తుంటే ఈ విధంగా పట్టుకోపోతున్నాడని మనం కూడా ఫీల్ చేయలేదు కదా గైస్. అమ్మో మళ్ళీ చేస్తే అవి చూసారు గైస్. నమ్మకం లేదు గైస్. ఇందాక 2 బ్లాక్స్కి చంపా. ఎలానో ఏంటో. అప్పుడే కుక్క. ఏమిరా మీరంతా ఇంత కోమ గైస్? నిజంగా గైస్ నేను అనుకున్నాను నిజమే. ఇంకా ఈ స్మెల్ టైం మనం ఆర్మర్ చేసుకున్నాం గైస్. బల్లే ఆల్ ఆఫ్ విలేజ్ ఫుడ్ చేసుకుందాం గైస్. ఎందుకంటే టైం వేస్ట్ మనకి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇవన్నీ పెట్టుకొని ఊరంతా ఎత్తుకున్నాను. ఇదేం ఎంత ఎత్తాలి ఇంకా? ఇంక బయటకెళ్ళి చూద్దాం వచ్చిందో రాలేదు. మళ్ళీ స్కాన్ అయిపోతే నమ్మకం లేదు. ఇన్ని చెట్లు నరికాను. ఒక చెట్టు ప్లాంట్ కూడా చేసేద్దామా గైస్? ఫస్ట్ చెట్టు ప్లాంటింగ్. జై ప్రభాస్. ఇంత పెద్ద చెట్టు అవ్వాలి. చాలా బాగుంటుంది. మనం కోడిని చూసుకోవాలి, మటన్ చూసుకోవాలి. ఇది ఎప్పటికైతాయి గైస్. ఇంకా సరే గైస్, ఇంకొంచెం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా గైస్. కావాలంటే మీకు ఏరా పోవాలని ఉందా? మరి పో. నా ముందు వచ్చి అంత బిల్డప్
మగధీరలో బిల్డప్ కొడితే నాకు నచ్చలే. గాయ్స్ అగైన్ గాయ్స్, ఎస్ వీడే నాకు కావాల్సి బటుడు. ఓకే గైస్, ఇయాటి వీడియో ఇంతే సమాప్తం. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఇస్ ఫ్రమ్ సిద్ధు గేమింగ్.